నమస్తే అండి. తోకమల్లి పూలను ఎలా అల్లుతారో చూపించమని మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ చేశారు. ఈ పూలతో 2 రకాలుగా ఎలా అల్లాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా 2 పూలను తీసుకుని నార్మల్గా ముడి వేస్తున్నట్టుగా వేయాలి. అల్లే విధానం అర్థం అవ్వడం కోసం ఈ కాడలను నంబర్స్తో చెప్తాను చూడండి. వెనక వైపు ఉన్న కాడ నెంబర్ 1, ముందు వైపు అంటే మన వైపు ఉన్న కాడ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇంకొక పువ్వు పెట్టాలి. దీని కాడ నెంబర్ 3. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా 1ను 2 పైన పెట్టి 3ను 1 పైన పెట్టాలి. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంటుందంటే మనం స్టార్టింగ్లో 2 పువ్వులను ముడివేసినప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కూడా వెనక వైపు ఉన్న కాడ నెంబర్ 1గా కన్సిడర్ చేస్తూ, మన వైపు ఉన్న కాడ నెంబర్ 2గా కన్సిడర్ చేస్తూ, మధ్యలో పెట్టేదాన్ని నెంబర్ 3గా కన్సిడర్ చేస్తూ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. అంటే 1ను 2 పై పెట్టి 3ను 1 పై పెట్టాలి. అంతేనండి. వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే 2-3 సార్లు ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు ఈ కాడలు మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా పట్టుకోవాలి, మరీ టైట్గా లాగకండి. కాడలు తెగిపోతే ఆ పూలను వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే పూలను తీసుకొని ట్రై చేయండి. కొంచెం ఎక్కువగా అల్లిన తర్వాత కాడ తెగితే అక్కడితో ఆపేసి దారంతో ఆ కాడలు ఊడిపోకుండా కట్టేసి మళ్ళీ మిగతా పూలతో అల్లడం మొదలు పెట్టండి. ఈ పువ్వులు మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి వీడియోలో చూపించినట్లుగా అల్లి మీకు వచ్చిందో లేదో కామెంట్ చేయండి. 2 రకాలుగా అల్లడం చూపిస్తానన్నాను కదా, ఇది మొదటిది. రెండవది కొంచెం కష్టంగా ఉంటుంది చూడడానికి, కానీ అల్లుతుంటే అది కూడా ఈజీగానే అనిపిస్తుంది. చివరకు వచ్చిన తర్వాత ఆ కాడలను దారంతో కట్టుకోవచ్చు, లేదంటే ఆ కాడలతోనే ముడి వేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ రకం ఎలా అల్లుకోవాలో చూద్దాం. మొదటి రకంలో 2 పూలను తీసుకుని ముడి వేసాం కదా, ఈసారి 4 పువ్వులను తీసుకుని ముడి వేసుకోవాలి. అంటే 2 పూలను కుడి చేత్తో పట్టుకుని 2 పూలను ఎడమ చేత్తో పట్టుకుని ముడి వేస్తున్నట్టుగా వేయాలి. ఇప్పుడు వెనక వైపు 2 కాడలు, మన వైపు 2 కాడలు వచ్చాయి కదా, వీటికి కూడా నంబరింగ్ ఇచ్చేద్దాం. వెనక కుడివైపు ఉన్న కాడ నెంబర్ 1, మన వైపు కుడివైపు ఉన్న కాడ నెంబర్ 2, వెనక ఎడమ వైపు ఉన్న కాడ నెంబర్ 3, మన వైపు ఎడమ వైపు ఉన్న కాడ నెంబర్ 4, ఇంకా మధ్యలో మనం పెట్టే పువ్వు కాడ నెంబర్ 5. ఇప్పుడు 1 ఉన్న కాడను పట్టుకొని 2 పై నుంచి 3 వెనక నుంచి అలాగే 4 పై నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు 5ను 1 పై పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు కూడా ముడి వేసినప్పుడు ఉన్న పొజిషన్లోకి మనకి కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో పువ్వును తీసుకొని సేమ్ ఇంతకుముందు వీడియోలో చేసిన విధంగానే మధ్యలో పెట్టుకోవాలి. కుడివైపు వెనుక ఉన్నది 1, మన వైపు ఉన్నది 2, ఎడమ వైపు వెనుక ఉన్నది 3, మన వైపు ఉన్నది 4, మధ్యలో పెట్టిన పువ్వు కాడ నెంబర్ 5. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ముందులానే 1ను పట్టుకొని 2 పై నుంచి 3 వెనుక నుంచి మళ్ళీ 4 పై నుంచి పెట్టుకొని 5ను 1 పై పెట్టాలి. మళ్ళీ సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతాయి. కొంచెం ఓపికగా అల్లండి, మరీ టైట్గా లాగకండి. మొదటి రకం కంటే రెండవ రకం కట్టిన పూలు అందంగా కనిపిస్తాయి. అల్లిక కూడా చూడడానికి రెండవది బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 2 రకాలలో మీరు ఏది ట్రై చేశారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో చూసి ట్రై చేసిన తర్వాత మీకు అల్లడం వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయి కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈలోపు మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూడండి. మొత్తం అల్లిన తర్వాత దారంతో కట్టుకున్నా పర్లేదు, లేదంటే ఆ కాడలని అల్లుతూ ముడి వేసుకున్నా పర్లేదు. నేను ఎప్పుడు అల్లినా దారంతోటే కడతాను. ఈసారి కాడలతో ముడి వేద్దామని ట్రై చేశాను. ముడి వేయడం నాకే సరిగ్గా రాదు కాబట్టి ఎలా వేయాలో నేను క్లారిటీగా చూపించట్లేదు, చెప్పట్లేదు కూడా. మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారని లాస్ట్ వీడియోలో అడిగితే చాలామంది పున్నాగ పూలు అన్నారు. మరి మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. రెండవ రకంలో అల్లిన పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో? మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి.